స్థానంగా ఎవరు రావాలనుకుంటున్నారు? జగన్ రావాలనుకుంటున్నాం. ఎందుకని? ఆయన బాగా చేస్తాడు కాబట్టి. మీకు ఎలాంటి మంచి జరిగింది జగన్ గారు వల్ల? మాకు జరిగింది. మాకు 40 సంవత్సరాలు డబ్బులు ఇచ్చాడు. ఆ పిల్లలకి ఇది పడుతుంది, అమ్మఒడి పడుతుంది. మాకు పింఛన్ 3000 చేశాడు. అయితే ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ అంటూ అవసరమా అని చెప్పి అడుగుతున్నారు బాబు గారు. వాలంటీర్ వ్యవస్థ అవసరమా అని చెప్పి అడుగుతున్నారు. అవసరమే. అవసరం లేకపోతే పింఛన్లు ఎవడు ఇస్తాడు? ఈ పై పనులు ఎవడు చేస్తాడు? అది మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు బాబు గారు కలిసి వస్తున్నారు కదా, మరి జగన్ గారు భయపడుతున్నారని చెప్పి అంటున్నారు. ఎవరు? పవన్కా? ఏం భయపడ్డు, భయపడేదే ఉండదు. అసలు నువ్వెంత, నీ స్థాయి ఎంత జగన్ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అడుగుతున్నారు. అడుగుతారు, వాళ్ళు అడుగుతారు, వీళ్ళు అడుగుతారు, ఎవరైనా అడుగుతారు. దాన్నే ఉంది. అడుగుతారు, వాళ్ళు అడిగినప్పుడు వీళ్ళు అడుగుతారు, వీళ్ళు అడిగినప్పుడు వాళ్ళు అడుగుతారు. ప్రజలకు ఉపయోగం లేని పథకాలు పెట్టి రాష్ట్రాన్ని అంతా అప్పుల పాలు చేశారు జగన్ గారు అని చెప్పి అంటున్నారు. అప్పుల పాలు అంటే మరి వచ్చినాయి అని ఏం చేస్తాడు? 2 సార్లు వాడు ఎక్కినా 2 సార్లు అలాగ ఇది వచ్చింది కరోనా, మళ్ళీ రాబోతుంది. ఏం చేస్తాడు? అప్పులు కాక ఏమైంది? డెవలప్మెంట్ అంటూ ఏం జరగలేదు, పథకాలు ఒకటే పెడితే సరిపోదు కదా అని చెప్పి అడుగుతున్నారు. చేస్తాడు, చేయకుండా ఎట్టుంటాడు? చేస్తాడమ్మా, చేయకుండా ఎట్టుంటాడు? మరి ఇప్పుడు చూడబోతుంటే జగన్ గారు సింగిల్గా వస్తున్నారు కదా, మరి నెక్స్ట్ సీఎంగా గెలవగలరు అంటారా? గెలుస్తాడు. 175 సీట్లలో ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? మేము 130 దాకా వస్తాయి అనుకుంటున్నాం.